ప్రజాపక్షం యూట్యూబ్ ఛానల్ విజిఆర్ నారాయణ సార్ని స్వాగతం పలుకుతుంది. సార్ నమస్తే. నమస్తే. సార్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరిగిపోయింది, ఫలితం రానుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ ఇంతకుముందు బీఆర్ఎస్కి ఉన్న గెలుస్తుందని అన్న ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు మారిపోయింది పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందని అంటున్నారు. దానిలో ఎంతవరకు నిజం ఉంది సార్? మీ విశ్లేషణ చేయండి. ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికలు కాకముందు అంటే నిన్నటి వరకు కూడా మరి బీఆర్ఎస్కి అనుకూలంగా, అదేవిధంగా ముస్లిం సమాజం ఉంది కాబట్టి బీఆర్ఎస్ గెలవబోతుంది అని మరి ప్రచారం జరగటం జరిగింది. అంతకుముందు జరిగిన సర్వేలు కూడా దాన్నే తెలియజెప్పడం జరిగింది. కానీ తీరా ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ చెప్పేది ఏంటిది అని అంటే ఎక్కువ శాతము మళ్ళీ కాంగ్రెసే గెలవబోతుంది, 48% ఓట్లు పడబోతున్నాయి అనేది మరి నిన్న ఇచ్చినటువంటి వివరాలు. అయితే ఏదేమైనా జనరల్గా ఏంటిది అని అంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది. బై ఎలక్షన్లు అంటేనే కాంగ్రెస్ పార్టీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఒకటే ఉప ఎన్నిక మీద ఉంటుంది కాబట్టి ఇంకా మంత్రులు, ఎమ్మెల్యేలు, అనేక మంది పార్టీ వర్గాలు అందరినీ కూడా ఉప ఎన్నికల్లో ఒక్క నియోజకవర్గంలో కేంద్రీకరించడం పెద్ద కష్టమేం కాదు. అందులో ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఆశ్చర్యకరమైన విషయం ఏంటిది అని అంటే ముస్లిం సమాజాన్నే మరి తన వైపుకు తిప్పుకోవటానికి ఏకంగా మంత్రి పదవినే ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూడటం జరిగింది. అంటే ఉప ఎన్నికల్లో గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా ఉంది కాబట్టి ఇంకా వేరే మార్గం లేదు అనేది కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. వాళ్ళను, బీసీ సంఘాలను, బీసీ నాయకులను, కొన్ని యూట్యూబ్ ఛానళ్లను అదే పనిగా పెద్ద మొత్తంలో దించి మొత్తం ఏందనంటే నియోజకవర్గంలో ఒక పెద్ద అలజడినే సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏందనంటే అధికార పార్టీ ఏదో రకంగా ఈ ఉప ఎన్నికను గెలవాలి అనే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ ఏదో రకంగా బై ఎలక్షన్లో గెలుపొందే విధంగా వాతావరణాన్ని సృష్టించటము అనేది జరిగింది. కాబట్టి ఫలితాలు అయితే తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఏంటంటే ఎవరు గెలిచినా ఇప్పుడు జరిగే మార్పు అంటూ ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఎన్నోసార్లు కాంగ్రెస్ను గతంలో గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి బీసీ సంఘాలు, బీసీ నాయకులు, బీసీ ఓటర్లు పెద్ద మొత్తంలో నమ్మి ఓటేస్తే ఇటువరకు కాంగ్రెస్ పార్టీ గెలవటం వల్ల ఏం లాభం కలిగింది, దానివల్ల ఏం ఉపయోగం జరిగింది? కాబట్టి జరిగే లాభమే లేదు. కాబట్టి కాంగ్రెస్ను ఎన్నిసార్లు గెలిపించినా అసలు వచ్చే లాభము ఏమీ లేదు. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా, బీఆర్ఎస్ కూడా కుటుంబ పార్టీనే, బీఆర్ఎస్ కూడా అగ్రకులాలకు పెద్ద మొత్తంలో టికెట్లు ఇచ్చినటువంటి పార్టీనే. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు దొందేగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి, వెలమ సామాజిక వర్గానికి పెద్ద మొత్తంలో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటం జరిగింది, మంత్రి పదవులు ఇవ్వటం జరిగింది, నామినేటెడ్ పదవులు ఇవ్వటం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద మొత్తంలో మోసం చేసింది బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా మోసం చేసింది. బీఆర్ఎస్ కూడా కుటుంబ పార్టీనే. బీఆర్ఎస్ కూడా బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రెండు పార్టీలు కూడా బీసీలను మోసం చేసే పార్టీలే. బీఆర్ఎస్ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా వచ్చే లాభం ఏమీ లేదు. ఈ రెండు పార్టీల వల్ల ఏదో లాభం జరగబోతుందని మనం ఆశించాల్సినటువంటి అవసరం లేదు. ఈ రెండు పార్టీల వెనకాల కూడా దళారులు అంతా కూడా చీలిపోయి ఉన్నారు. సంఘాలన్నీ కూడా చీలిపోయి ఉన్నారు. యూట్యూబ్ ఛానళ్ళు కూడా కొన్ని సంఘాలేమో బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నం చేస్తే, కొన్ని సంఘాలేమో కాంగ్రెస్ను గెలిపించడానికి తీవ్రంగా పనిచేయటం జరిగింది. అబద్ధాలను కూడా వెదజల్లటం జరిగింది. అదేవిధంగా వదంతులను కూడా క్రియేట్ చేయటం జరిగింది. కాబట్టి ఎక్కువ మోసం చేస్తున్నటువంటి ఈ రెండు పార్టీలే బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మోసం చేసే పార్టీలు ఏమన్నా ఉన్నది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1, నెంబర్ 2 బీఆర్ఎస్. కాబట్టి బీసీ సంఘాలు కూడా ఈ రెండు పార్టీల మధ్యనే చీలిపోయి
ఈ 2 పార్టీలను గెలిపించడానికే పోటాపోటీ పడి నువ్వా నేనా అని చెప్పి అంటే ఎక్కువ ప్రమాదకరమైనటువంటి పార్టీలకే గెలిపించాలని ప్రయత్నం చేయటం జరిగింది. కొంతమంది గతంలో కమ్యూనిస్టులుగా ఉండి తర్వాత కమ్యూనిజాన్ని, మార్క్సిస్టు అదేవిధంగా నక్సలైట్ పార్టీలను వదిలేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కొంతమంది మరి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు గూడా మరి పెద్ద మొత్తంలో ఏందనంటే ఎక్కువ మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకే ప్రచారం చేయటం జరిగింది. ఇంకా కొన్ని ఛానళ్ళు ఏమన్నా ఉంటే బీఆర్ఎస్‌కి గూడా ప్రచారం చేయటం జరిగింది. అంటే వాళ్ళకున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలో నేర్చుకున్నటువంటి వాగ్దాటిని, అక్కడ ఉన్నటువంటి తెలివితేటల్ని తీసుకొనొచ్చి దీన్నేంటిది అనంటే కాంగ్రెస్ పార్టీకి ఎట్లా మంచి పార్టీ, బీఆర్ఎస్ ఎట్లా మంచి పార్టీ అని చెప్పి ఈ 2 పార్టీలను గూడా ప్రజల పార్టీలుగా చిత్రీకరించి అవి బీసీల కోసం పనిచేస్తున్నట్టుగా 2 అగ్రకులాల పార్టీలనే ఏమి చేయనటువంటి 2 పార్టీలనే గెలిపించడానికి నానా తంటాలు పడ్డారు. కొంతమంది దళారీలుగా మారిపోయి మొత్తం ఏందనంటే చిన్న చిన్న ప్యాకేజీలకు గూడా మారిపోయి, మొత్తం ఏందనంటే అవకాశవాదులుగా మారిపోయి, మొత్తం ఏందనంటే ఈ 2 పార్టీల వెనకాల చేరి కొంతమందికి భజన చేస్తున్నటువంటి పరిస్థితిని గూడా మనం చూడటం జరిగింది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏంటిది అనంటే మరి ఈ విషయాలన్నీ గూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.